ఆ దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను కూడా మనము దాచిపెట్టకూడదు. స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, ఈ భూమి మీద దేవుడు ఎవరిని వృధాగా సృష్టించలేదు. ప్రతి ఒక్కరిని సృష్టించడానికి ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ప్రతి వ్యక్తికి దేవుడు ఏదో ఒక తలాంతును ఖచ్చితంగా అనుగ్రహింపజేసి ఉంటాడు కనుక వాటిని వినియోగించడం ద్వారా ప్రభునామాన్ని మనము మహిమపరచొచ్చు. ఆలోచన చేస్తే ఎందుకు అంటే పనికి రాకుండా పాడైపోయినట్టు చేతి గడియారం అయినా సరే మనం అనుకోవచ్చు, ఒకవేళ ఇది పాడైపోయింది, ఇది పనికి రాదు, ఇంకెందుకు, ఇది చాలా రోజుల నుంచి ఈ వాచ్ ఆడట్లేదు, కరెక్ట్గా ఇది టైం చూపించట్లేదని మనం పక్కన పడేసినా కూడా ఆ పనికిరాని లేదా ఆగిపోయి పక్కన పడేసినటువంటి వాచ్ కూడా ప్రతిరోజు ఆ రోజులో 2 సార్లు సరైన సమయాన్ని అది సూచిస్తుంది. స్తోత్రం కలుగును గాక. పనికిరాదని పక్కన పడేసినా సరే దాంతో కూడా ఉపయోగం ఉంది. ఎందుకంటే రోజులో కరెక్ట్గా 2 సార్లు అది ఏ టైంకి అయితే ఆగిపోయిందో ఆ టైము 2 మార్లు, ఉదయము సాయంత్రం 2 మార్లు రిపీట్ అవుతుంది కనుక ఈ వాచ్ అయినా సరే ఆడకపోయినా సరే ఇది పనికిరాదా అని పక్కన పడేయటానికి లేదు. అది కూడా కరెక్ట్ సమయాన్ని 2 మార్లు చూపిస్తుంది కనుక మరి ఎందుకు పని ఆగిపోయిన గడియారమే 2 సార్లు కరెక్ట్గా చూపించినప్పుడు, దాంతో పని ఉన్నప్పుడు అంతకన్నా శ్రేష్టమైనటువంటి వాళ్ళం మనల్ని ప్రభు ఒక ఉద్దేశం కలిగి ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనకిచ్చిన తలాంత్ ఏంటో, దేవుడు మనకి ఏ కృపను ఏ వరమును అనుగ్రహింపజేశాడో దానిని గుర్తుపట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతును వినియోగించడం ద్వారా దేవుడి నామమును మహిమపరచవచ్చు. అలా కాకుండా ఎందుకులే, నాకు అది రాదు, నాకు ఇది రాదు, నేను వేస్ట్, వాళ్ళు బెస్ట్, వీళ్ళే బెస్ట్, వాళ్ళే హైయెస్ట్ అనుకుంటూ నిరాశ నిస్పృహల్లోకి పోతే మనం ఏమీ సాధించేదేమీ ఉండదు. అలా కాకుండా గుర్తించి దేవుడు తప్పకుండా నాకు ఇవ్వాల్సిన టాలెంట్ని ఇచ్చాడు, నేను దీన్ని ప్రభు కొరకు వినియోగించాలని మన తలాంతును గుర్తించి ప్రభు కొరకు వినియోగించడం ద్వారా ఖచ్చితంగా దేవుడి నామాన్ని మనము మహిమపరచవచ్చు. గమనిస్తే అంటే కొంతమందికి పాటలు పాడే తలాంత్ ఉంటుంది, కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఫియర్తో కావచ్చు, లేదంటే ఇంకేదైనా సిగ్గుపడి కావచ్చు, లేదంటే జనాలు నా మొఖాన్నే చూస్తూ ఉంటారన్న కారణాన్ని బట్టి కావచ్చు, ఇంకేదైనా బట్టి ఒకవేళ వాళ్ళ పాడే వరం దేవుడు వాళ్ళకి ఇచ్చినా, పాడే అవకాశాలు ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా, ఒకవేళ వాళ్ళు బూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తే తద్వారా దేవుడి నామం మహిమపరచబడదు. బయటకు వచ్చి పాడుతూ ఇచ్చిన కృపావారాన్ని దేవుని కొరకు వినియోగించడం ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఇంకా అదొక పాటలనే కాదు, కొంతమంది చక్కగా ప్రార్థన చేయగలుగుతారు, కొంతమంది చక్కగా కొంతమందికైనా భోజనాలు చేయగలుగుతారు, కొంతమందికి కంప్యూటర్స్ కానీ ఇలాగ ఏదైనా డిజైన్స్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, లేదా వీడియోస్ కానీ అలాంటి ఎడిట్ చేయడం కానీ, ఇలాంటివి కొన్ని తలాంతులు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కనుక దేవుడు ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడో వాటిని లోకం కొరకు వినియోగించడం కాకుండా వాటిని ప్రభు కొరకు వినియోగించడం ద్వారా ఆయన నామాన్ని మనం మహిమపరచగలం. అలా కాకుండా మనలో దేవుడు ఏమేమి టాలెంట్స్ అనుగ్రహింపజేశాడో వాటిని గుర్తించకుండా వాటిని అలాగే పూడ్చిపెడితే వచ్చే ఉపయోగం లేదు. సరికదా ఇంకా దేవుని చేత గద్దించబడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి లేఖనాలు స్పష్టంగా సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఆ అధ్యాయంలో ఇవే మాటలు ఉంటాయి. మరి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని గురించి చెప్తూ, ఒక యజమానుడు దేశాంతరం పోతూ ఒకనికి 5 తలాంతులు, మరి ఒకనికి 2 తలాంతులు, మరి ఒకనికి 1 తలాంతును ఆయన ఇచ్చి వెళ్ళిపోయాడు ఒక యజమానుడు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన దేశాంతరం పోయి మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కరిని తలాంతులు ఇచ్చిన వారిని లెక్క అడగడం జరిగింది. 5 ఇచ్చినటువంటి వాడిని అడిగాడు, అయ్యా నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, వాటిని ఏం చేశావు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా 5ను నేను మళ్ళా రెట్టింపు చేశాను, ఇదిగో మీరు ఇచ్చిన దాన్ని ఇదిగో నేను రెట్టింపు చేసిన లెక్క అప్పగించినప్పుడు ఆ యజమానుడు ఎంతో సంతోషించి, నువ్వు అనేక పట్టణాల మీద అధికారివై ఉండు అనని ఆ తలాంతులు వినియోగించినటువంటి వ్యక్తిని ఘనపరిచినట్లు, అదే రీతిగా 2 తలాంతులు ఇచ్చినటువంటి వానిని గురించి కూడా నువ్వేం చేసావు అని లెక్క అడిగినప్పుడు ఆయన కూడా చెప్పాడు, అయ్యా నేను 2టిని మళ్ళా రెట్టింపు చేశాను. అంటే అతన్ని కూడా నువ్వు అనేక పట్టణముల మీద అధికారి అయ్యిండు,
మరి ఒక్కటిచ్చిన తలాంతును వాడిని కూడా లెక్క అడిగితే వాడు చెప్తున్నాడు, నువ్వు ఇచ్చావైతే ఈ తలాంతు, కానీ ఒకవేళ దీన్ని ఏదైనా నేను వినియోగిస్తే ఇది ఎక్కడైనా దుర్యోగం అయిపోద్దానని భయపడి నేను దీన్ని గుంత తీసి పూడ్చిపెట్టాను, దాచిపెట్టాను. ఎందుకనంటే నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట కూర్చుకునేవాడు కనుక నిన్ను గురించి నాకు భయం ఎక్కువ, నీకు నేను భయపడి అందుకని నువ్వు ఇచ్చింది నీకే అపజోదం అన్నట్లుగా నేను దాచిపెట్టానని అతను చెప్పినప్పుడు ప్రభు అతన్ని గద్దించినట్లు, అంటే ఆ యజమానుడు గద్దించినట్లు, చెడ్డదాసుడా అని అతన్ని గద్దించినట్లు లేఖనాలు సాక్ష్యమిస్తా ఉన్నాయి. నేను మీకు ప్రేమతో చెప్పేది రెండవ మాట ఏంటనంటే, దేవుడు మనకి ఏదైతే టాలెంట్స్ అనుగ్రహింపజేసి ఉన్నాడో వాటిని లోకం కొరకు వినియోగించడం కాకుండా వాటిని ప్రభు కొరకు వినియోగించి కూడా ప్రభు నామాన్ని మహింపరచవచ్చు. దాచిపెట్టడం ద్వారా, బూడ్చిపెట్టడం ద్వారా వచ్చేటువంటి ఉపయోగం ఎంత మాత్రం లేదుగాక లేదు. స్తోత్రం కలుగును గాక.